హలో అందరికీ. రియాలిటీ ఆఫ్ పీజీస్ ఇన్ హైదరాబాద్. రియాలిటీ నిజంగా మాట్లాడుకుందాం. నిజంగా అంటే నేను మాట్లాడాలి, పీజీస్లో ఉంటున్న వాళ్ళు వచ్చి మాట్లాడాలన్నమాట. ఈ గచ్చిబౌలి అంటే నేను గచ్చిబౌలిలో ఉన్నా కాబట్టి గచ్చిబౌలి ఏరియాలో జరిగినవి చెప్తున్నాను అనమాట. గచ్చిబౌలి ఏరియా అంటే నానక్కంగూడ, డిఎల్ఎఫ్, ఇక్కడ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ చుట్టూ ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా. సో నాకు తెలిసినవి డిఎల్ఎఫ్, అంజయ్ నగర్, జేవి కాలనీ, ఇందిరానగర్, ఇవన్నమాట. సో ఈ పీజీస్లో పేరుకి ఉంటున్నాం, ఉన్న వాళ్ళందరూ పేరుకి ఉంటున్నారు. ఎందుకు అంటే కోవిడ్కి ముందు నాకు తెలిసి 6,000 7,000 అట్లా ఉండేవి అని నేను మా సీనియర్స్ నుంచి విన్నానమాట. ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ రెంట్స్ ఎట్లుంటాయంటే 9,000, 10,000, 9,500, 8,000. ఓకే, లీస్ట్ అనేది 8,000 లేదా 7,500, ఎందుకంటే అది 4 షేరింగ్. నేను మాట్లాడేది 3 షేరింగ్ గురించి. మినిమం ఈ కాస్ట్. సరే, ఈ కాస్ట్కి రూమ్స్ ఏమన్నా కరెక్ట్గా ఉంటాయా అని క్వశ్చన్ వేస్తే ఆ రూమ్స్ చూస్తే అగ్గిపెట్టెలో కూర్చున్నట్టు ఉంటుంది అన్నమాట. నిజం. రూమ్లో ఇట్లా అంటుకొని ఉంటాయి బెడ్స్. ఆ అంటుకొని ఆ ఉన్న బెడ్స్ అగ్గిపెట్టెలో పెడితే ఎట్లుంటుందో అట్లుంటుంది. సరే, నడవడానికి స్పేస్ ఉంటుందా? ఉండదు. లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుందా? ఉండదు. బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్లో స్పేస్ ఉంటుందా? ఉండదు. సరే, ఏమన్నా నీట్గా ఉంటాయా? అబ్బే, ఆ క్లీన్ చేసే వాళ్ళైతే 10 రోజులకు ఒకసారి మారుతారు. వాళ్ళకి పాపం పని అలవాటు అయ్యేసరికి వాళ్ళ పని అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. నీట్గా ఉండవు. ఎక్కడో కొంతమంది నీట్గా చేస్తారు, కొంచెం డెడికేటెడ్గా చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు నీట్గా చేస్తారు. సరే, క్లీన్లీనెస్ సరే పక్కన పెట్టేసాం. కొన్ని పీజీస్ అయితే గుహల్లోకి వెళ్తున్నట్టు వెంటిలేషన్ ఉండదు. వెళ్తురు గాలి లేకుండా ఎట్లాగా? మనం రోజంతా పని చేసి రూమ్లో ప్రశాంతంగా నిద్రపోవడానికి కదా వచ్చేది, అది కూడా ప్రశాంతత ఉండదు. పాపం కొంతమంది బాధలు చూడాలి. ఒకరికి డే షిఫ్ట్ ఉంటే ఒకరికి నైట్ షిఫ్ట్ ఉంటుంది. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్లు చేస్తారు. వాళ్ళు నిద్రపోవడానికి ఉండదు, మామూలుగా ఉండడానికి, వర్క్ చేసుకోవడానికి ఉండదు. ఈ పీజీస్ అన్నిటికీ కొన్ని అంటే ఒక కమ్యూనిటీ లాగా ఎవరో మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి పాపం పవర్ బిల్లు తెగ ఎక్కువైపోతున్నాయి వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్లు చేసి అని చెప్పి.